అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయిలక్ష్మి, ఫ్యామిలీ ఫిజిషియన్. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నాకు ఒక సర్జరీ జరిగింది రైట్ నీకి. అది మెనిస్కస్ రిపేర్ అనమాట. సో నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్. అంటే దానికి సిమ్టమ్స్ ఎలా ఉండే, ఎలా డయాగ్నోసిస్ అయింది, అండ్ నాకు పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ఎలా తీసుకున్నానో, ఏమేమి ఎక్సర్సైజ్ చేశాను అనేది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఏసియల్ టేర్ కానీ మెనిస్కస్ టేర్ కానీ చాలా కామన్గా వినిపిస్తుంది. సో అది అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మెనిస్కస్ అనేది మెయిన్గా మనకు నీ జాయింట్లో ఉంటుంది, అంటే మోకాల్లో ఉంటుంది. పైన మనకు థై బోన్ ఉంటుంది, కింద మనకు టిబియా అండ్ ఫిబులా బోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 బోన్స్ మధ్యలో ఈ మెనిస్కస్ అనేది ఉంటుంది. లేటరల్ సైడ్ ఉన్న మెనిస్కస్ని లేటరల్ మెనిస్కస్ అంటారు, మీడియల్ సైడ్ ఉన్న మెనిస్కస్ని మీడియల్ మెనిస్కస్ అంటారు. ఇవే కాకుండా ఇంకొన్ని లిగమెంట్స్ కూడా ఉంటాయి మధ్యలో, ఏసిఎల్ కానీ పీసీఎల్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మెయిన్గా మెనిస్కస్ ఫంక్షన్స్ వచ్చేసి అదొక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనము హైట్ నుంచి దుంకినా సరే కింద బోన్స్ ఫ్రాక్చర్ కాకుండా మెయిన్గా కాపాడేది మెనిస్కస్ అన్నమాట. ఇంకా స్టెబిలిటీ ఆఫ్ జాయింట్ అనేది మెయింటైన్ చేసి ఉంటుంది. మనం ఎప్పుడన్నా అనీవెన్ సర్ఫేస్లో నడిచినప్పుడు జాయింట్ మనకు ఇట్లా ఒక్కొక్కసారి పడిపోతాం అనే ఫీలింగ్ వస్తుంది. సో అట్లా కాకుండా కాపాడేదే మెనిస్కస్. ఇంకా మనకు వెయిట్ అంతా, బాడీ వెయిట్ అంతా కూడా మన కాళ్ళ మీదనే పడుతుంది, అది అందరికీ తెలుసు. సో ఆ వెయిట్ అనేది మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ మెనిస్కస్ అనేది. అంటే ఓవరాల్గా మెనిస్కస్ అనేది ఒక కుషనింగ్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇట్ వేరీస్ అండి. కొంతమందికి పెయిన్ ఒక్కటే సిమ్టమ్ కావచ్చు, కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది, కొంతమందికి స్టిఫ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఎక్స్టెన్షన్ కూడా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అంటే కాలు స్ట్రెచ్ చేయడం కానీ బెండ్ చేయడం కానీ కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. నా మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ అండి. అది కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుండే. అంటే ఎవ్రీ మంత్లో ఒక 4-5 డేస్ అట్లా పెయిన్ ఉంటుండే. అంటే చాలాసేపు నిలబడడం కానీ చాలాసేపు నడవడం కానీ అట్లా చేస్తే పెయిన్ ఉంటుండే. అంటే ఒక 2-3 అవర్స్ నిల్చుంటే అప్పుడు పెయిన్ ఉంటుండే. ఇంకా కంటిన్యూగా ఒక 2 అవర్స్ కూర్చుంటే మళ్ళీ నిలబడడానికి రాకపోయేదన్నమాట. అంటే మనం ఫ్లెక్షన్ చేసి అంటే బెండ్ చేసి అదే మళ్ళీ మనం నిల్చుంటే అంటే ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు పెయిన్ వచ్చేదన్నమాట. ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ కొంచెం పెయిన్ ఉంటుండే. దిగేటప్పుడేమో ఒక్కొక్కసారి పడిపోతానేమో అని కొంచెం అనిపిస్తుండే అనమాట. 2023 అక్టోబర్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ యోగా కాంపిటీషన్ జరిగింది. దాంట్లో మేము సెలెక్ట్ అయ్యాము. నేషనల్స్కి కూడా ఆపర్చునిటీ వచ్చినుండే అనమాట పార్టిసిపేట్ చేయడానికి. దానికి మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ పెయిన్ అనేది అగ్రివేట్ అయిపోయింది అనమాట. చాలా ఎక్కువైపోయింది. ఈవెన్ నేను స్క్వాటింగ్ పొజిషన్లో కూడా కూర్చోలేకపోయాను అనమాట.